హరే కృష్ణ. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏంటది అంటే, నారాయణుడికి కృష్ణుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఈ హరే కృష్ణ భక్తులు నారాయణ సేవలో కాకుండా కృష్ణుని యొక్క సేవలోనే నిమగ్నమై ఉంటారు. దీనికి కారణం ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంది. సో మనం చూసినట్లయితే శాస్త్రపరంగా నారాయణుడికి 60 లక్షణాలు ఉంటాయి, కృష్ణునికి 64 లక్షణాలు, 64 కళలు ఉంటాయి. అంటే ఒక 4 కళలు కృష్ణునికి నారాయణుని కన్నా అధికంగా ఉంటాయి. తర్వాత స్వామి ప్రభుపాదులు వారు ఇంకొకటి కూడా వివరణ ఇచ్చారు. అంటే ఆయన ఒక జడ్జితో పోలుస్తారు. జడ్జి కోర్టులో ఉన్నప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉంటాడు. ప్రధానమంత్రి కూడా ఏదో కారణం మీద కోర్టుకు వస్తే జడ్జి ముందు నిలబడాల్సిందే, అంత గౌరవం ఉంటుంది. అదే జడ్జి ఇంట్లో ఉన్నప్పుడు ఒక భార్యకు భర్తగా ఉంటాడు, పిల్లలకు తండ్రిగా ఉంటాడు, మనుమలకు తాతగా ఉంటాడు. ఈ రకంగా రకరకాలైనటువంటి బాంధవ్యాలు ఇంటిలో కలిగి ఉంటాడు. సో నారాయణుడు కోర్టులో జడ్జిలాగా, కృష్ణుడు ఇంట్లో జడ్జిలాగా. అంటే చాలా సన్నిహితమైనటువంటి సాంగత్యం కృష్ణునితో చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది స్వామి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి వివరణ. అంటే ఇంట్లో కృష్ణుడితోటి కోర్టులో అంత గంభీరత్వం ఉండదన్నమాట. ఇంట్లో జడ్జితోటి చాలా భార్యతోటి చాలా సన్నిహితంగా ఉంటాడు, పిల్లలతోటి సన్నిహితంగా ఉంటాడు, మనుమలతో ఆడుకుంటూ ఉంటాడు. సో కృష్ణునితో భక్తులకు ఏ రకమైనటువంటి రసాస్వాదన సాంగత్యం కావాలో అది అంతా కూడా కృష్ణునితో దొరుకుతుంది. కానీ నారాయణునితోటి ఐశ్వర్య భావన, అంటే ఆయన ప్రభువు నేను సేవకుడు అనేటువంటి భావన మాత్రమే నారాయణునితో మనం పొందగలం భక్తులం. కానీ కృష్ణునితోటి అన్ని రసాలు కూడా అనుభవించేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ నారాయణునికి కృష్ణునికి ఆంతర్యంలో ఉన్నటువంటి 4 అధికమైనటువంటి ఆ యొక్క గుణాలు ఏమిటి అంటే, అది రూపమాధుర్యం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భగవంతుని యొక్క రూపం సృష్టిని ఆకర్షిస్తుంది. ఎంతో సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి రూప లావణ్యాన్ని భగవంతుడు కలిగి ఉంటాడనమాట. మనం ఎప్పుడైనా కానీ ఈ యొక్క సృష్టిలో ఏదైనా ఒక అందమైనటువంటి దాన్ని చూసినప్పుడు స్వామి ప్రభుపాదుల వారు చెప్తారు, ఇదే ఇంత అందంగా ఉంటే ప్రకృతి కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఏదైనా కానీ ఒక అందమైనటువంటిది మనం చూసినప్పుడు ఇదే ఇంత అందంగా ఉంది అంటే దీన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడు అనేటువంటి ఆలోచన మనలో కలగాల అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చెప్తారన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కళలు, ఆ యొక్క రూపలావణ్యం. అది ఒకటైతే లీలామాధుర్యం, ఆయన యొక్క లీలలు అద్భుతమైనటువంటివి. భగవద్గీతలో స్వయంగా భగవంతుడు చెప్తూ ఉన్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా యొక్క దివ్యమైన జన్మ, దివ్యమైనటువంటి కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మ నైతి, వాళ్లకు పునర్జన్మ ఉండదు అంటున్నాడు. సో బృందావనంలో భగవంతుని యొక్క లీలలు చాలా చాలా అద్భుతమైనటువంటివి. లీలామాధుర్యం. సో ఆయన యొక్క లీలలు ఎంతో అద్భుతం అన్నమాట. తర్వాత వేణుమాధురి, ఆయన యొక్క వేణువు ఈ ముల్లోకాలలో ఆ వాయిద్యం అన్నటువంటిది ఈ యొక్క ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రతి సృష్టినే ఆకర్షించేటువంటి మధురమైనటువంటి ఆ యొక్క వేణుమాదిరి. సో ఆ వేణువుని ఊదేటువంటి అది కూడా కృష్ణునిలో ఒక ప్రత్యేకత. ఆ వేణువు వెనకాల కూడా ఒక అద్భుతమైనటువంటి తత్వం ఉంది. ఒకసారి యమునా తీరంలో వెదురు చెట్లు పెరుగుతూ ఉన్నాయంట. ఒకటి మాత్రము వంకరగా పెరిగిందంట. ఆ వంకరగా పెరిగిన దాన్ని చూసి నిటారుగా పెరిగేటువంటి వెదురు బొంగులన్నీ కూడా ఎక్కిరిస్తున్నాయంట.
ఈ వెదురు బొంగు వంకరగా ఉంది, వంకరగా ఉంది, వంకరగా ఉంది అని. కానీ ఒకరోజు వడ్రంగి వచ్చాడు. ఆ ఏపుగా పెరిగిన వాటినన్నిటినీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇది వంకరగా ఉంది అని వదిలేశాడు. ఆ వంకరగా ఉన్నటువంటి ఆ వెదురు బొంగును కృష్ణుడు తీసుకొని దానిని మురళిగా మార్చాడంట. ఆ మురళిగా మార్చినప్పుడు కూడా వాటికి రంధ్రాలు వేశాడు. ఆ రంధ్రాలు వేసినప్పుడు నొప్పి అనిపించింది. కానీ ఆ రంధ్రాలు వేయడం వల్లనే ఆ యొక్క మధురమైనటువంటి స్వరం దాని నుంచి వచ్చింది, ఆ శబ్దం వచ్చింది. వీటన్నిటికీ సహించడం వల్ల అది దేవదేవుని యొక్క చేతిలో అది వేణువుగా నిలబడింది. అంటే మనం కూడా వినమ్రతతో ఉండడము, తర్వాత గురువు మనలో ఉన్న అనర్థాలను చెక్కేసేటప్పుడు దాన్ని సహించినప్పుడు మనము కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగపడేటువంటి ఒక వస్తువుగా తయారవుతాము. సో ఈ వేణుమాధుర్యం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి లక్షణం భగవంతునిలో. తర్వాత ఇంకోటి ప్రేమ మాధురి. ఆ గోపికల పట్ల భగవంతునికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రేమ. ఆచార్యులు చెప్పినట్టుగా అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం. ఏ యొక్క కోరిక లేకుండా ఆ భగవంతుని యొక్క సేవ కోసమే జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆ గోపికలు, ఆ కృష్ణుని మధ్య ఉన్నటువంటి ప్రేమ మాధురి, అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క లక్షణం కృష్ణునిలో ఉంది. గోపికల పట్ల కృష్ణునికి, కృష్ణుని పట్ల ఆ గోపికలకి ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క సృష్టి అంతటిలోకి పవిత్రమైనటువంటి ప్రేమగా ఆచార్యులు అభివర్ణిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రేమను పరీక్షించడం కోసం ఒకసారి ఒక సంఘటన జరుగుతుందన్నమాట. నారదముని వచ్చి కృష్ణునితోటి అంటాడు, స్వామి ఈ యొక్క సృష్టిలో ఉత్తమ భక్తులు ఎవరయ్యా అంటారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, హే నారద, ఈ యొక్క ఉత్తమ భక్తులు ఎవరు అనేది తర్వాత చెప్తాను. నాకు చాలా శిరోభారంగా ఉంది, తలనొప్పిగా ఉంది. నీవు తపస్సులు చేసేవారున్నారు, యజ్ఞ యాగాదులు చేసే బ్రాహ్మణులు ఉన్నారు, చాలామంది జ్ఞానులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వామివారికి శిరోభారంగా ఉంది, మీ పాదధూళి ఇచ్చినట్లయితే, ఆయన తలకు రాసినట్లయితే ఆయన శిరోభారం తగ్గుతుంది అని చెప్పి వారిని అడిగి తీసుకురావయ్యా. నా తలనొప్పి పోయిన తర్వాత ఉత్తమ భక్తులెవరో నీకు చెప్తానయ్యా అన్నాడు. నారదులు వారు వెళ్ళారు, తపస్సుల దగ్గరికి వెళ్ళారు, యోగుల దగ్గరికి వెళ్ళారు, పండితుల దగ్గరికి వెళ్ళారు, జ్ఞానులు అందరి దగ్గరికి వెళ్ళారు. ఈ రకంగా భగవంతునికి తలనొప్పిగా ఉంది, ఆయన శిరోభారం తగ్గాల అంటే మీ పాదధూళి ఇవ్వాలా అని చెప్పి వారిని అడిగితే వాళ్ళ కాళ్ళు దోవతీల్లో కప్పేసుకుని, ఏమయ్యా నటకట నారదా, మా కొంపలు ముంచడానికి వచ్చావంటయ్యా, మా పాదధూళి భగవంతుని ముఖారవిందానికి రాస్తే నరకానికి వెళ్తాం, మాకు తెలియదనుకున్నావంటయ్యా, పోవయ్యా మేము ఇవ్వమన్నారు. అప్పుడు నారదుడు నిరాశగా తిరిగి స్వామివారి దగ్గరికి వచ్చి, మీ శిరోభారం తగ్గే మార్గం కనిపించట్లేదు స్వామి, వాళ్ళెవ్వరూ కూడా ససేమిరా ఒప్పుకోలేదు ఈ యొక్క పాదధూళి ఇవ్వడానికి అన్నారు. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఏ నారద, ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపికలను పిచ్చివాళ్ళు అంటారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నించి చూడవయ్యా అన్నాడు. అప్పుడు నారదుల వారు బృందావనానికి వెళితే ఆ గోపికలందరూ కూడా ఆ కృష్ణుని యొక్క విరహ బాధనలో కనిపించిన సకల చరాచర జీవుల్ని కూడా పిచ్చివాళ్ళైపోయి, కృష్ణ మా కృష్ణుడెక్కడా, మా కృష్ణుడెక్కడా, మా కృష్ణుడెక్కడా, కృష్ణుడెక్కడా అని చెప్పి చెట్టుని పుట్టని అందరినీ కూడా అడుగుతూ ఉన్నారు కృష్ణుడి గురించి. వారు వేలికి వేసుకునే వింగరాలు చేతులకు గాజులైపోయాయి, నిద్ర ఆహారాలు మాని చిక్కి శల్యమైపోయారు. ఏ క్షణానైనా కానీ ప్రాణాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నారు. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని, ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావించి ఆ విరహములో తప్పిస్తూ ఉన్నారు. అటువంటి గోపికలను చూసి నారదుల వారు అక్కడికి వెళ్ళి, ఏ గోపికా స్త్రీలారా, ఎవరి కోసమైతే మీరు పరితాపం చెందుతూ ఉన్నారో ఆ స్వామికి చాలా శిరోభారంగా ఉంది, మీ పాదధూళి ఇచ్చినట్లయితే, ఆయన ముఖారవిందానికి రాసినట్లయితే ఆయన యొక్క శిరోభారం తగ్గుతుంది, దయచేసి మీ పాదధూళినివ్వండి అని అడిగాడు. వారు కించిత్తు సమయాన్ని ఆలస్యం చేయకుండా దోసెటతోటి వాళ్ళ పాదధూళి తీసుకొని నారదుల వారికి ఇవ్వబోతుంటే నారదుడు అన్నాడు, అందుకనే మిమ్మల్ని పిచ్చి గోపికలు అన్నారు. యోగులు, పండితులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా తిరస్కరించారు. వాళ్ళ పాదధూళి భగవంతుని ముఖారవిందమునకు రాసినట్లయితే వారు నరకానికి వెళతారు అని చెప్పి
తిరస్కరించారు. మీరు అజ్ఞానంలో ఉన్నారు, పిచ్చివాళ్ళు కాబట్టి తీసుకోండి అని దోసడితో ఇచ్చేస్తున్నారు, దీని పర్యవసానం మీరు నరకానికి వెళ్తారు అని చెప్పన్నాడు నారదుడు. అప్పుడు ఆ గోపికలు ఏమంటున్నారంటే, స్వామి దయచేసి ఆలస్యం చెయ్యొద్దు, మేము నరకానికి వెళ్తామా స్వర్గానికి వెళ్తామా అనేది ఆలోచన కాదు, మా స్వామి శిరోభారం తగ్గాల, ఆయన శిరోభారం తగ్గితే మాకు అదే చాలు, మేము నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆ గోపికలు స్పందించారు. ఇది ఆ గోపికలకు భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ. సో ఈ ప్రేమ మాధురి, ఈ 4 లక్షణాలు ఆ కృష్ణునిలో అద్భుతంగా ఉంటాయి. ఇవి నారాయణుడిలో కూడా ఉండవు, కేవలం కృష్ణుల్లోనే ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క 4 లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ కృష్ణునితో భక్తునికి ఏ రకమైనటువంటి బాంధవ్యమైనా కానీ ఆయన కోరికను తీర్చుకోవచ్చు. కృష్ణునికి స్నేహితుడిగా ఉండొచ్చు, లేకపోతే ప్రియుడిగా ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులుగా ఉండొచ్చు, లేకపోతే సేవకుడిగా ఉండొచ్చు. ఏ యొక్క కోరికనైనా కానీ కేవలం సంపూర్ణంగా సంతృప్తిగా ఆ భగవంతునితో అనుభవించగలము అంటే అది కేవలం ఆ కృష్ణునితోనే. అందువల్ల కృష్ణ భక్తులు అన్ని రసాలను అనుభవించడం కోసం ఆ కృష్ణుని పాదార విందములను సేవించి తరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.